హలో అండి, నేను డాక్టర్ నయని, కన్సల్టెంట్ ఎట్ 49 ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్ బ్రాంచ్. ఈరోజు మనం ఒక ముఖ్యమైన టాపిక్, అదేంటంటే చాలామంది కపుల్ ఈ మధ్యకాలంలో చూస్తే ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవడం కొంచెం డిలే చేస్తున్నారు, అంటే పోస్ట్పోన్ చేస్తున్నారు. అంటే మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్ వైఫ్ ఒకరినొకరు అండర్స్టాండ్ చేసుకోవడానికి కానీ, కెరీర్లో అంటే వాళ్ళ ప్రొఫెషనల్గా స్థిరపడడానికి, ఫైనాన్షియల్గా స్టేబుల్ అయ్యే వరకు వెయిట్ చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే బెటర్ అని ఆలోచిస్తున్నారు. సో ఇది కొంతవరకు కరెక్టే, కానీ ఈ టైంలో అంటే ఈ పోస్ట్పోన్ చేసుకునే విధానంలో ఏంటంటే కొన్నిసార్లు పరిస్థితులన్నీ చక్కబడ్డాక మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఈ టైం పీరియడ్లో వాళ్ళ ఏజ్ అనేది పెరిగిపోవచ్చు. సో ఇలా డిలే అవ్వడం వల్ల ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ రావడం అనేది డిలే అవ్వచ్చు. ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ కాంప్లికేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ అంటే మిస్క్యారేజెస్ అవ్వడము, లేదంటే ప్రెగ్నెన్సీలో క్రోమోజోమ్స్లో తేడాలు ఉన్న పిల్లలు పుట్టడము, ఇట్లాంటి కాంప్లికేషన్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఎందువల్లంటే హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఏజ్ పెరగటం వల్ల, ఎగ్ అండ్ స్పర్మ్ ఒక క్వాలిటీ తగ్గడం వల్ల, ఎగ్ నెంబర్ తగ్గడం వల్ల మనకి ఈ సమస్యలు అనేవి రావచ్చు. సో ఒకవేళ మీరు ప్రెగ్నెన్సీ అనేది డిలే చేసుకోవాలి అని అంటే ముందుగా మీరు మీ ఫర్టిలిటీ చెక్ అనేది చేయించుకోవాలి. సో దీంట్లో ముఖ్యంగా 3 రకాల పరీక్షలు ఉంటాయన్నమాట. అదేంటంటే మహిళల్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ట్రాన్స్వేజనల్ సోనోగ్రఫీ. సో ఒక అల్ట్రాసౌండ్ చేయడం వల్ల మీ అండాశయాల సైజ్ ఎట్లా ఉంది, అండాశయాలలో ఫాలికిల్స్ అంటే నంబర్ ఆఫ్ ఫాలికిల్స్ అంటే చిన్న ఫాలికిల్స్ సెక్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, నంబర్ ఎలా ఉంది అనేది తెలుసుకోవచ్చు. దీన్ని యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ అని అంటారనమాట. సో మనకి అండాశయాల సైజు, ఎగ్ నెంబర్ అనేది కరెక్ట్గా ఉంది అనుకోండి, పర్వాలేదు. లేదు ఎగ్ నెంబర్ అనేది యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ అనేది తక్కువగా కనిపిస్తుంది అంటే నెక్స్ట్ మనకి AMH అంటే యాంటీ ముల్లేరియన్ హార్మోన్ అని ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఈ టెస్ట్లో కూడా దీని వాల్యూస్ అనేవి అంటే ప్రెగ్నెన్సీ నార్మల్గా రావాలంటే ఎంత రేంజ్లో ఉండాలి, ఎంత రేంజ్ కంటే తక్కువగా ఉంటే అది లో AMH అన్నట్టు అనేది మీకు మీ డాక్టర్ చెప్తారు. సో ఇలా మనకి లో AMH వాల్యూ అండ్ లో యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ ఉంది అని మీకు కనుక తెలిస్తే మీరు ప్రెగ్నెన్సీ అనేది ఇంకా రెడీగా లేరు అనుకున్నప్పుడు అలాంటి టైంలో ఏంటంటే ఒక అవకాశం ఉంది. అదేంటంటే మీ ఎగ్స్ని ఫ్రీజ్ చేసుకోవడం, అంటే ఎగ్ ఫ్రీజింగ్ అనమాట. సో మీకు అప్పుడే ఎగ్స్కి పెరగడానికి ఇంజెక్షన్స్ ఇచ్చి మీ ఎగ్స్ని బయటికి తీసి దాన్ని ఫ్రీజ్ చేసి పెట్టడం అనమాట. సో తర్వాత మీరు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటున్నారో అప్పుడు మీ ఆ ఎగ్స్ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ ఏంటంటే మగవారిలో సెమెన్ అనాలిసిస్. సో ఈ సెమెన్ అనాలిసిస్లో మీ స్పర్మ్ కౌంట్ అనేది ఎంత ఉంది, కరెక్ట్గానే ఉందా, తక్కువ ఉందా, తర్వాత కదలిక పర్సంటేజ్ అనేది ఎట్లా ఉంది, మార్ఫాలజీ అనేది ఎలా ఉంది అనేది ముందుగా తెలుసుకోవాలి. సో ఎప్పుడైనా మీరు ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేయాలి, ఇంకా టైం తీసుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ టెస్ట్లన్నీ చేయించుకొని దాని రిజల్ట్స్ గురించి మీ డాక్టర్తో డిస్కస్ చేసి తర్వాతే మీరు ప్లాన్ చేసుకోవాలి. సపోజ్ మీ డిలే చేయడం వల్ల మీ ఏజ్ అనేది పెరిగిపోతుంది, 35 years క్రాస్ అవుతుంది అని అనుకోండి. సో ఎగ్ ఫ్రీజింగ్, స్పర్మ్ ఫ్రీజింగ్ ఇలాంటి, లేదంటే ఎంబ్రియో ఫ్రీజింగ్ అనే డీటెయిల్స్ గురించి తెలుసుకొని ఆ రకంగా కూడా ప్రొసీడ్ అవ్వచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మీరు ప్రెగ్నెన్సీ డిలే చేసుకుంటున్న సమయంలో ఎప్పుడైతే ఆ మధ్యకాలంలో ఆ పీరియడ్లో మీ లైఫ్ స్టైల్ని కూడా గమనించుకుంటూ ఉండాలి. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ అనేది హెల్తీగా ఉంటేనే మన బాడీలో హెల్త్ అనేది బాగుంటుంది. రిప్రొడక్టివ్ హెల్త్ అంటే ఎగ్ క్వాలిటీ కానీ స్పర్మ్ క్వాలిటీ కానీ బాగుంటుంది. అప్పుడే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఇంప్రూవ్ అవుతాయి. సో మీ జీవన శైలి అనేది ఎలా ఉంది అని గమనించుకొని హెల్తీ లైఫ్ స్టైల్స్ని అలవాటు చేసుకోవాలి. సో దాంట్లో భాగంగా ఏంటి అంటే మీ బరువు ఎంత ఉంది అనేది గమనించుకోవాలి. సో ఒకవేళ అధిక బరువు ఉన్నట్టయితే దానివల్ల ఏమవుతుందంటే హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అవుతాయి, రెగ్యులర్ సైకిల్స్ అవుతాయి, తర్వాత ఇన్సులిన్స్ రెసిస్టెన్స్ పెరుగుతుంది, PCO ఇలాంటివి డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు డిలే అవుతాయి. తర్వాత ఒకవేళ మీరు బరువు ఎక్కువగా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినా కానీ ప్రెగ్నెన్సీలో వచ్చే కాంప్లికేషన్స్ అంటే మిస్క్యారేజెస్ అవ్వడము, లేకపోతే ప్రెగ్నెన్సీలో BP పెరగటము, షుగర్ రావటము, డెలివరీ
డెలివరీ సమయంలో ఇబ్బందులు రావటము ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో మీ బరువు అనేది కంట్రోల్లో ఉండేలా చూసుకోవాలి. బరువు నియంత్రించుకోవాలి అంటే ఫస్ట్ సరైన ఆహార నియమాలు పాటించాలి. బ్యాలెన్స్డ్ డైట్స్, కార్బోహైడ్రేట్స్ కొంచెం అంటే ఫాస్ట్ కార్బ్స్ తగ్గించుకొని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ పెంచుకొని హెల్దీ ప్రోటీన్స్, హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవడం జరగాలన్నమాట. సో దీంతో పాటుగా ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్, ఏరేటెడ్ కూల్ డ్రింక్స్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలి. దీంతో పాటుగా మీ అలవాట్లు ఏమైనా స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ అలవాట్లు ఉంటే వీటిని ఖచ్చితంగా మానేయాలి. ఎందుకంటే ఇది ఎగ్ క్వాలిటీ పైన, స్పర్మ్ క్వాలిటీ పైన క్రోమోజోమల్ డ్యామేజ్ చేస్తుందన్నమాట. సో దీనివల్ల ఫర్టిలైజేషన్ అనేది దెబ్బతింటుంది. ప్రెగ్నెన్సీ వచ్చిన పిండంలో క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఈ స్మోకింగ్, ఆల్కహాల్ అనేది మానేయాలన్నమాట. తర్వాత మంచి ఆహారము, స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గించుకోవాలి. సో ఇవన్నీ పాటించి వల్ల మీ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో కానీ ఏమాత్రం కూడా మీరు ప్రెగ్నెన్సీ డిలే చేసుకోవాలి అనుకుంటే 35 ఇయర్స్ కంటే ఎక్కువగా వెయిట్ చేయకూడదు. ఎందుకంటే 35 క్రాస్ అయింది అని అంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. తర్వాత ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. ప్రెగ్నెన్సీ డిలే అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈవెన్ ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ సక్సెస్ రేట్ అనేది తగ్గుతుందన్నమాట. సో ఎప్పుడైనా కానీ మీ ఏజ్ ఎంత ఉంది అని గమనించుకొని మీ ఫర్టిలిటీ చెక్ అనేది చేయించుకొని ఆ తర్వాతే మీరు ఎంతవరకు డిలే చేసుకోవచ్చు అనేది ఆలోచించి ఆ ప్రకారంగా ముందుకెళ్ళాలి. థ్యాంక్ యూ.